want to talk about carbohydrates. Yes. సో ఇప్పటిదాకా మనము అసలు ఏమేమి మాట్లాడుకుందామో ఒక్కసారి చిన్న రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ we spoke about fats, good fats. సో ఒక హెల్తీ డైట్ మనం ఫాలో అవ్వాలి అంటే ఏ 3 ఫాలో అవ్వాలి? గుడ్ ఫ్యాట్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్, రైట్? సో మనము గుడ్ ఫ్యాట్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లైక్ ఐ టోల్డ్ యూ ఆల్ ద గుడ్ నట్స్ అండ్ దెన్ ఆయిల్స్, అవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. మర్చిపోయారంటే మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఎనీవే, ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ అబౌట్ కార్బోహైడ్రేట్స్, ఓకే? అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ దానంత కన్ఫ్యూజన్ అసలుకి వేరే లేదు. There's so much information out there, like zero carb diet, no carb diet, high carb diet. I mean, there is like, okay, it's great today information world lo manaki asalki everything is at just one click of a button. It's amazing. Kani when there's too much of information also, idi vintamo adi vintamo, manaku asalki enti right? We don't, it's like really difficult and confusing. That is where I come in, okay? To shorten your learning curve. So, nenu enni courses chesanante, how many books I have read, I have done so much of homework and I'm giving it to you in a plate for you with so much love from me. Okay. Carbohydrates gurinchi manam maatladukunnappudu first thing I'm going to tell you, మీకు అది నచ్చకపోవచ్చు, బట్ సారీ, నాకు నచ్చలేదు ఇన్ ద బిగినింగ్, బట్ నాకు అలవాటైంది. ఏంటంటే కట్అవుట్ రైస్ కంప్లీట్లీ, ఓకే? వెన్ ఐ సే కంప్లీట్లీ, ఇట్స్ కంప్లీట్లీ. సో రైస్, వీట్, పాస్తా, బ్రెడ్ అన్నీ కట్ చేసేసేయండి. నథింగ్ డూయింగ్, ఓకే? బికాస్ ఐ టెల్ యూ వై. కొందరు అనుకుంటారు రైస్ ఇస్ బెటర్ కదా, లైక్ గ్లూటెన్ ఫ్రీ అంటారు, అండ్ బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. Rice has, maybe it doesn't have gluten, but it has something like lectins in it, అది మనకు మంచిది కాదు. ఇట్స్ లైక్ బ్లోటింగ్ వస్తుంది, డైజెషన్ బాగోదు. ఇది చాలా మందికి తెలీదు. దే థింక్ రైస్ సూట్స్ దెమ్, బట్ యాక్చువల్లీ మనకి బ్లోటింగ్, కొందరికైతే సివియర్ బ్లోటింగ్, లైక్ ఫర్ మీ, నాకు అస్సలు సూట్ అవ్వదు. బట్ కొందరికి సూట్ అవుతుంది, బట్ సో దే థింక్ ఇట్ ఇస్ సూటింగ్ దెమ్, బట్ యాక్చువల్లీ యూ పుట్ ఆన్ వెయిట్ ఫర్ రైస్ బికాస్ దోస్ లెక్టిన్స్ కొందరికి మైల్డ్గా అఫెక్ట్ అవుతుంది, కొందరికి సివియర్గా అఫెక్ట్ అవుతుంది. సో యూ విల్ పుట్ ఆన్ వెయిట్. సో ప్లీజ్, నాట్ ఓన్లీ జస్ట్ వెయిట్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యర్ డైజెషన్. సో నో రైస్. అండ్ మన ఇండియాలోనేమో మనకి ఎంత అలవాటు, అసలుకి హీప్స్ అండ్ హీప్స్ ఆఫ్ రైస్ తింటాము, ఇంత కూర పెట్టుకుంటాము. సో ప్లీజ్ రివర్స్ చేయటం కాదు కదా, అసలుకి అది మైనస్ చేసేయండి రైస్. ఓకే, సో నో రైస్, నో వీట్. మా గోధుమ పిండి కంటే అసలు ఘోరమైంది వేరే లేదు. The gluten is so bad, it's like sandpaper. Mana intestines ni asalu ala rub chesudi, So no wheat products, no chapati, no bread, nothing. Pasta is also made by wheat, so no pasta. And you might be having other pasta grains also, but anta avoid cheyandi. బ్రెడ్ ఏమి, నన్ ఆఫ్ దిస్, ఓకే? సో ఈ గ్రెయిన్స్ అన్నీ మనం తినం. ఏంటి? వీటు, దెన్ రైస్ అండ్ ఈవెన్ దాల్స్, ఓకే? దాల్స్లో కూడా చాలా లెక్టిన్స్ ఉంటాయి, అవి కూడా అవాయిడ్ చేయండి. అండ్ దాల్స్ చాలా గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అనుకుంటారు కొందరు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ ప్రోటీన్ ఆల్సో, బట్ దట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ లెక్టిన్స్, సో అవాయిడ్ దట్ ఆల్సో. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు. ఇప్పుడు మేము అసలుకి ఏమి తినాలి, కరెక్ట్? There is a lot to eat, trust me. And నేను అసలు ఎక్స్పెరిమెంట్ చేసి, ట్రై చేసి, నా మీద ప్రయోగం చేసి, అంత నీట్గా రెడీ చేసి మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్, డోంట్ యూ వరీ. సో నేను వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వాస్, వెన్ ఇవన్నీ నాకు సూట్ అవుతున్నప్పుడు, see the good carbs, మనం వెజిటబుల్స్ నుంచి మనకు కావాల్సిన కార్బ్స్ అన్నీ వచ్చేస్తాయి. Trust me on that. Like all veggies you can eat, like your cauliflower, broccoli, cabbage, beautiful vegetables. And carrots and pumpkin and sweet potato, solid carbs వస్తాయి. అవి తింటే అసలు మనం వీక్గా కూడా ఉండవు. Like you get really lot of energy. So that is very good carbs. బట్ ఐ హియర్ యూ వాట్ యువర్ థింకింగ్. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఒట్టి కూరగాయ ముక్కలా మనకి అసలు ఎనర్జీ ఉండదు కదా, కొంచెం బలంగా రోజంతా పనిచేయాలండి. యా, ఐ అండర్స్టాండ్.
సో దట్స్ వై దానికి ఐ సజెస్ట్ మిల్లెట్స్ ఆర్ బ్యూటిఫుల్ మన ట్రెడిషనల్గా మనం అసలుకి ఇంతకు ముందు వీ యూస్ టు ఈట్ జొన్న అన్నము, దెన్ బాజ్రా అంటే సజ్జలు, రాగి, ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా మనం ఇన్కార్పొరేట్ చేసుకునే వాళ్ళమో మన డైట్. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి మనకు అసలుకి బ్రెడ్, పాస్తాలు ఇవి అలవాటు అయిపోయింది. దిస్ ఇస్ సూపర్ బ్యాడ్. అవి మర్చిపోండి, మన ట్రెడిషన్కి వచ్చేసేయండి. సో మిల్లెట్స్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఆర్ బెస్ట్ ఫర్ అస్. అండ్ దెర్ ఆర్ సో మెనీ వేస్ మన మిల్లెట్స్ ప్రిపరేషన్. ఉప్మా చేసుకోవచ్చు, దాని తర్వాత జొన్న రొట్టె చేసుకోవచ్చు, అండ్ దెన్ రాగి జావా ఇస్ సో డెలిషియస్. డోంట్ వరీ, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో కుదరకపోయినా నెక్స్ట్ వీడియో, యూ జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్, ఓకే? అండ్ దెన్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, అమేజింగ్ థింగ్, ఓకే, ఈజ్ కాలీఫ్లవర్ రైస్. కాలీఫ్లవర్ రైస్ అంటే రైస్లో కాలీఫ్లవర్ వేసుకోవటం కాదు, కాలీఫ్లవర్తో రైస్ చేయటం. ఇట్ ఈస్ సచ్ అ గేమ్ చేంజర్. నాకు అది తెలిసిన దగ్గర నుంచి ఐ కాంట్ టెల్ యూ, మై లైఫ్ ఇస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. కాలీఫ్లవర్ ఏంటంటే తురిమేసి దాన్ని స్టీమర్లో పెట్టుకుంటే ఫ్లఫీగా జస్ట్ 8 to 10 minutes ఫ్లఫీగా వస్తుంది. అండ్ దెన్ దాన్నేమో మనం లైక్ యూ కెన్ జస్ట్ సర్వ్ ఇట్. అండ్ ఒక బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ మీల్ లాగా నేను కాలీఫ్లవర్ రైస్ వేసుకొని పప్పు కాదు, పప్పు సూట్ అవ్వదు, జస్ట్ అలవాటు కింద చెప్పానమాట. సో కాలీఫ్లవర్ రైసు, పచ్చడి, దెన్ మన కూరలు, లైక్ పీస్ ఆఫ్ ఫిష్, వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ దెన్ అన్నీ నంచుకొని రసం, అసలు శుభ్రంగా కడుపు నిండా, లైక్ యాజ్ దో యూ ఈటింగ్ అ మీల్. మనం రైస్తో కూర్చొని ఎలా తింటామో అలా చేయొచ్చు, అండ్ ఎంత తృప్తిగా ఉంటుందంటే జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ రైసు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ దీన్ని ఐ విల్ క్లియర్లీ షో యూ ఇన్ అ రెసిపీ in the next video. Okay, sorry, even if it's not in the next video, in the coming video, okay, I don't want to comment. Definitely I'm going to do the recipe for you. But meanwhile, మీరు ఆల్రెడీ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కన్నా సరిగ్గా కుదరలేదు అంటే వెయిట్ ఫర్ మై వీడియో, యా. అండ్ దెన్ సో ఇప్పుడు ఓకే, లెట్ మీ జస్ట్ గివ్ యూ అ రీక్యాప్, ఓకే. మంచి కార్బోహైడ్రేట్స్ వెజిటబుల్స్ నుంచి వస్తాయి మనకి, అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ ఫ్రూట్స్. బట్ యు నో వాట్, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్రూట్. నేను అసలుకి ఎక్కువ ఫ్రూటే ఎక్కువ కాదు కదా, you can say zero fruit other than mango season. But actually fruit is got a lot of sugars. నేను అది ఇంకో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I somehow don't like fruit, but మీకు కన్నా ఫ్రూట్ ఇష్టం అంటే eat in small quantity, okay, and never juicing. Like you need that fiber. ఆ ఫైబర్ అంతా తీసేసి షుగర్ని అస్సలు, అండ్ మీరు ఫుల్ ఫ్రూట్ తిన్నా కూడా eat in small quantity. It's trust me on this, I'll do a video and clear ga meeku cheptanu. Then honey has good carbohydrates and dry nuts, but ivanni limited quantity, not dry nuts, dry fruits, ivanni limited quantity lone teeskondi, just so that you get your carbs, and appudu treat kavalante these are the good carbs that you can have. So let's just recap, okay. So you get your good carbohydrates from veggies, all veggies, good veggies, sweet potato, carrot and pumpkin. These are all your vegetable thing. But manaki inka like koncham balanga undi, energetic ga undali, రోజంతా పని ఎక్కువగా ఉంది అంటే you can have your millets also. నేను 3 పూటలు మిల్లెట్స్ తిన్ను యాక్చువల్గా, ఏదో ఒక పూట తింటాను. లైక్ మేబీ ఫర్ డిన్నర్, డిన్నర్ నాకు ఒక 2 రాగి రొట్టెలు, మై చికెన్ కర్రీ అండ్ మై వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్. దట్స్ సచ్ అ గ్రేట్ మీల్. నా కార్బోహైడ్రేట్స్ నైట్ తిన్నప్పుడు మంచి నిద్ర వస్తుంది. సో దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఈట్ మై కార్బ్స్ ఇన్ ద నైట్. సో డ్యూరింగ్ ద డే, దట్ ఈస్ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఐల్ హ్యావ్ స్వీట్ పొటాటో అండ్ క్యారెట్ and my omelette. Then in the lunch, again, I might have carrot and sweet potato. But even if I don't have it, like, nenu koncham manage cheyagalanu, because in the morning I have my carrots and all that. But otherwise also, it's you can have a big bowl of veggies, which is full of carbs. మనకి గ్రెయిన్స్ అవసరమే లేదు. మనం అనుకుంటాం గ్రెయిన్స్ కావాలి, అయ్యో బలం ఎలా వస్తుంది అని. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ సో లో ఇన్ న్యూట్రిషన్. జస్ట్ హ్యావ్ ఓన్లీ లిటిల్ బిట్, యా. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నా ట్రైపాడ్ క్లిప్కి ఏదో అయింది, అండ్ సంజయ్ ఈజ్ హోల్డింగ్ ఇట్. సో ఐమ్ గెటింగ్ వెరీ నర్వస్. తన చేతులు
I can feel his impatience. అందుకే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. బట్ డోంట్ యూ వరీ అబౌట్ ఇట్. నేను ఇంకో వీడియో మీకు ఫ్రూట్స్ గురించి చెప్తాను అండ్ మీకు రీక్యాప్ ఇచ్చేసాను. సో ప్లీజ్ ఫాలో గుడ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, no rice, no pasta, no bread, none of that, no chapatis. Yeah. Cauliflower rice తినండి, carrots తినండి, sweet potato తినండి. You will enjoy it. మీకు ఎంత తేడా తెలుస్తుందో చూడండి. You will feel so light, you will feel so fresh. There's a huge difference. It's a big game changer. Okay, so hope you liked the video. So what do you have to do once you like the video? Quickly, immediately, like button, share button, subscribe, ringing the bell. ఎంత పని పెట్టేశాను కదా మీకు, అంతే మరి. Anyway, great guys, let's create a community, where we can share our healthy ideas and things like that. ఇప్పుడు మీకు కన్నా ఏదైనా ఇంట్రెస్టింగ్ కార్బోహైడ్రేట్ డయట్ అంటే మన ఫ్రేమ్ ఆఫ్ దీంట్లో ఫిట్ అయినట్టు, ఓకే, వితౌట్ ద రైస్ అండ్ చపాతీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ? I would love to hear your ideas. Yeah, see you soon. Bye bye.